నమస్తే సోషల్ పోస్ట్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు అనిల్ కుమార్ బచ్చు. నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ఈ మధ్యలో ఏంటంటే నా ఇన్వెస్టర్స్ చాలామంది అడుగుతున్న ప్రశ్న, సార్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ 6 మంత్స్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ చాలా వెదర్ ఇట్స్ లార్జ్ క్యాప్ అనుకోండి, మిడ్ క్యాప్ ఫండ్సే అనుకోండి, స్మాల్ క్యాప్స్ ఫండ్స్ అనుకోండి నెగెటివ్ రిటర్న్స్ చూపిస్తున్నాయి. నియర్లీ 10-15% నెగెటివ్ అయ్యాయి 6 మంత్స్‌లో. కొన్ని కేసులు -20% కూడా అయ్యాయి. మీరు వీటికి కొద్దిమంది ఏంటంటే ఎవరైతే ఎస్పెషల్లీ పెద్ద ఇన్వెస్టర్స్ కొంచెం పోర్ట్ఫోలియో ఎక్కువ ఉన్న వాళ్ళు మరి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనే 1 crore ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఏఎఫ్ అని అంటాము. కేటగిరీ 3 ఎస్పెషల్లీ ఈక్విటీ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ ఉంటాయి. అవి ఎలా చేస్తున్నాయి సార్ అనే క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో ఈ కేసులో తీసుకుంటే ఏఐఎఫ్స్ అన్లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మనం చూసుకుంటే లాంగ్ ఓన్లీ అనమాట. ఓన్లీ స్టాక్స్ కొనడం తప్ప షార్ట్ సెల్లింగ్ అంటూ ఉండదన్నమాట. వెరాజ్ మోస్ట్ ఆఫ్ ద ఏఎఫ్స్కి అట్లాంటివి కండిషన్స్ లేవు, లాంగ్ షార్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెరివేటివ్స్ కూడా వాడుకొని ఫండ్ వాల్యూ పడిపోకుండా కాపాడుకునే అవకాశాలు ఏఎఫ్లో ఉన్నాయి. అది మ్యూచువల్ ఫండ్స్కి లేవు. సో అందుకే ఈ టైంలో ఏఎఫ్స్కి ఏం జరిగింది అనేది క్వైట్ అ ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతూ ఉండే. అది కూడా -15-20% పడిపోయిందా అనే క్వశ్చన్ క్వైట్ కామన్గా వస్తుంది. బట్ ఈ టైంలో ఏం జరిగిందో కొన్ని ఎగ్జాంపుల్స్తో కొన్ని చెప్తాను. సో మనము ఎగ్జాంపుల్స్ తీసుకుంటే లాంగ్ ఓన్లీ సేమ్ మ్యూచువల్ ఫండ్ లాగానే లాంగ్ ఓన్లీ ఫండ్స్ ఏఎఫ్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం కొన్ని మంచివి. ఎంజన్ క్యాపిటల్ అనేది ఉంది, అది వాళ్ళది ఎంజన్ అన్డిస్కవరీ వాల్యూ ఫండ్ అని ఉంది. సో ఈ 6 మంత్స్లో మార్కెట్స్ ఇక్కడ 15-20% కరెక్ట్ అవుతే ఇది 17.62% గ్రో అయింది 6 మంత్స్లో దీని వాల్యూ. సో అండ్ ఇట్స్ ఆల్వేస్ పాసిబుల్ ఏంటంటే కొన్ని ఫండ్స్ ఏంటంటే ఏఎఫ్స్ ఎస్పెషల్లీ వాళ్ళు డౌన్ సైడ్ లిమిట్ చేయగలుగుతారు. కాబట్టి ఇక డౌన్ సైడ్ లిమిట్ చేయడమే కాదు, అప్ సైడ్ కూడా +17% నియర్లీ ఆల్ఫా వచ్చేసి పాపులర్ లార్జ్ క్యాప్ కన్నా 30%, క్లోజ్ టు 30% హైయర్ ఇన్ 6 మంత్స్. సేమ్ వే ఇంకా కొన్ని మంచి ఫండ్స్ కొన్ని ఏఎఫ్స్ ఉన్నాయి. స్టెప్ ట్రేడ్ షేర్ వాళ్ళ రెవల్యూషన్ ఫండ్ కానీ, మళ్ళీ జనరేషనల్ క్యాపిటల్ వాళ్ళ బ్రేక్అవుట్ ఫండ్ కానీ, ఏనైన్ ఫిన్సైట్ అనే వాళ్ళది కానీ, సుందరం ఆల్టర్నేటివ్ అసెట్స్ వాళ్ళ ఆపర్చునిటీ సిరీస్ ఫండ్ ఉంది, అట్లాస్ ఫండ్ అంటాం దాన్ని, అది కూడా. ఇవన్నీ కూడా కేటగిరీ 3 ఫండ్స్. ఇవన్నీ కూడా +5-4% ఇన్ ది 6 మంత్స్ ఇచ్చే మార్కెట్. మొత్తం మార్కెట్స్ అన్ని బ్లీడింగ్ అవుతున్నా కూడా ఈ లాంగ్ ఓన్లీ ఫండ్స్ మాత్రం పాజిటివ్గా గ్రో అయ్యాయి. ఇవే కాకుండా పాపులర్ ఏఎఫ్ కార్నిలియన్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళది స్ట్రక్చరల్ షిఫ్ట్ ఫండ్ అని ఉంది, అది క్లోజ్ టు 4.2% గ్రో అయింది ఈ 6 మంత్స్లో. మోనార్క్ వాళ్ళది వండర్ఫుల్ వన్, అది కూడా ఇంకోటి 361 అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళ హై కన్విక్షన్ ఫండ్, వాళ్ళది 1.73%. మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు వీళ్ళది ప్లస్లో గ్రో అయింది. సో ఏఎఫ్స్ క్వైట్ అ ఫ్యూ ఏఎఫ్స్ ఏంటంటే మీరు చూస్తే నెగిటివ్లో చాలా తక్కువగా వెళ్ళాయి ఈ 6 మంత్స్. రీజన్ ఏంటంటే దే హ్యావ్ యూజ్ ద డెరివేటివ్స్ టు స్టాప్ బిలో, అంటే వాళ్ళ లాసెస్ కాకుండా ఆపుకున్నారు పుట్ ఆప్షన్స్తో కానీ వాళ్ళు ఆపేసుకున్నారనమాట. ఇది ఓన్లీ లాంగ్ ఓన్లీ మనం తీసుకుంటే. బట్ క్వైట్ అ ఫ్యూ మనం లాంగ్ షార్ట్ కూడా ఉన్నాయి, విచ్ ఈ టైంలో చాలా బాగా పర్ఫామ్ చేసేది. సో మనం తీసుకుంటే స్వియోమ్ 0, అంటే దెర్ ఈస్ నో లాస్ ఇన్ ది 6 మంత్స్. మార్కెట్ ఇంత డౌన్ సైడ్కి వెళ్ళినా కానీ దే ఆర్ స్టిల్ పాజిటివ్. వన్ ఆఫ్ ద వెరీ గుడ్ వన్స్ ఏంటంటే ప్లస్ వెల్త్ క్యాపిటల్ వాళ్ళది ఏఎఫ్ ఉండింది, వాళ్ళు 3+%తో మోతిలాల్ ఓస్వాల్ కూడా అది డౌన్ అయింది. బట్ క్వైట్ అ ఫ్యూ ఫండ్స్ ఏంటంటే ఎస్పెషల్లీ ఏఎఫ్లో మనం మ్యూచువల్ ఫండ్ అంతగా పడిపోకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ ఏమంటారు రిస్క్ మేనేజ్మెంట్ వాజ్ బెటర్ అండ్ దే హ్యావ్ ఆప్షన్స్. దే డోంట్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర లేని ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఎవరి క్యాపిటల్ అయితే పెద్దగా ఎక్కువ అమౌంట్ ఉందో, ఎవరైతే వెయిట్ చేయగలుగుతారో వాళ్ళు ఓపికతో ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్, హై రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి ఏఎఫ్ స్టిల్ మంచి ఆప్షను. అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. మంచి అడ్వైజర్ ద్వారా మనము మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వెరీ గుడ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ అక్కడ క్వైట్ అ ఫ్యూ రిస్ట్రిక్షన్స్ ఏవైతే పిఎంఎస్లో కానీ మన మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఉన్నవి అక్కడ ఉండవు. కాబట్టి ఒక ట్రస్ట్ రూపంలో ఒక పూల్డ్ ఇన్వెస్ట్మెంట్, ట్యాక్సెస్ ఎట్ ట్రస్ట్ లెవెల్ కట్ అవ్వడము, ఇట్లాంటి బెనిఫిట్స్ వల్ల మనకి ఏఎఫ్ అనేది మచ్ మోర్ సూటబుల్ ఫర్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ 1 crore+ సర్ప్లస్ క్యాపిటల్
ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనమాట. సో దిస్ ఈస్ ద అనాలిసిస్. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా డౌన్ అయ్యాయి, ఏఎఫ్స్ కూడా డౌన్ అయ్యాయి, బట్ చాలా ఏఎఫ్స్ ఇంకా పాజిటివ్లో ఉన్నాయి. అన్లైక్ మనం మ్యూచువల్ ఫండ్లో చూసుకుని అన్ని ఫండ్స్ డౌన్ అయ్యాయి, బట్ విరాజ్ ఏఎఫ్స్లో క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ స్టిల్ పాజిటివ్ ఇన్ లాస్ట్ 5 కంటిన్యూస్ మంత్స్ నెగిటివ్ సైకిల్ తర్వాత కూడా చాలా ఏఎఫ్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. సో దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ డ్యూ టు దేర్ స్ట్రక్చర్ అనమాట. సో హోప్ఫుల్లీ ఈ వీడియో ద్వారా కొంచెం ఏఎఫ్ యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.